యుద్ధం ఎక్కడ జరిగినా, ఏ దేశాల మధ్య జరిగినా చివరకు బలయ్యేది మాత్రం సామాన్య ప్రజలే. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ ఉన్న వేలాది మంది భారతీయులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే కష్టాల్లో ఉన్న మన వారిని ఆదుకోవడానికి భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆపరేషన్ గల్ఫ్ ఎవాక్యూషన్ ను ప్రారంభించింది. ఈ భారీ ఆపరేషన్ ను విదేశీ వ్యవహారాల శాఖ మరియు భారత వైమానిక దళం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ప్రత్యేక విమానాలు యుద్ధ ప్రాతిపదికన తరలింపు ప్రక్రియను మొదలుపెట్టాయి. గగనతలంపై ఆంక్షలు ఉండటం, క్షిపణి దాడులపై వెంటాడుతున్నప్పటికీ మన దౌత్యవేత్తలు ఇతర దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. మన వారిని సురక్షితంగా తీసుకురావడానికి ప్రత్యేక సేఫ్ కారిడార్లను ఏర్పాటు చేయడంలో భారత్ విజయం సాధిస్తుంది. గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న వారిలో మన తెలుగు వారు భారీ సంఖ్యలో ఉన్నారు. వారు కూడా క్షేమంగా తమ ఇళ్లకు చేరుకోవాలని ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు మరియు రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారు. గతంలో ఉక్రెయిన్ మరియు సూడాన్ సంక్షోభాల సమయంలో భారత్ ఎంతటి తెగువను ప్రదర్శించిందో మనందరికీ తెలిసిందే. అదే పట్టుదలను ఇప్పుడు మళ్లీ ప్రదర్శిస్తూ మోదీ ప్రభుత్వం భారతీయుల భద్రతకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతుంది. పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ భారత వైమానిక దళం క్లిష్ట పరిస్థితుల్లో కూడా విమానాలను నడుపుతూ మన వారిని మాతృభూమికి చేరుస్తుంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ అండ గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ప్రతి భారతీయుడు క్షేమంగా తిరిగి రావాలని మనం కూడా ప్రార్థిద్దాం. ప్రస్తుతానికి తరలింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. ఈ ఆపరేషన్ కు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.